పాటని పాటలా చూడండి. సినిమాకి పిల్లలేమి చెడిపోరు. 40 ఏళ్ళొచ్చేసరికి అందరికీ మెచ్యూరిటీ వచ్చేస్తది. మీరేమంత వర్రీ అవ్వకండి. అయితే నిజంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల మనం ఏమి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వమా? ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం పేరెంటింగ్ స్ట్రగల్‌లో. నేను మీ డాక్టర్ లీలా, యువర్ ఎవ్రీడే వుమెన్స్ డాక్టర్. పాటని 10 ఉన్నప్పుడు నాకు ఆ పలానా డ్రింకే కావాలి. ఎందుకు అంటే పలానా అతను తాగమని చెప్పాడు. నాది నా ఫేవరెట్ స్పోర్ట్స్‌మెన్ చెప్పిన డ్రింక్. ఆ స్పోర్ట్స్‌మెన్‌కి నేనెవరో తెలీదు. ఆయన తాగుతాడో లేదో తెలీదు. అది నిజంగా తాగితే బలం వస్తదో లేదో తెలీదు. కానీ నాకదే కావాలి. ఇంట్లో గొడవ గొడవ చేసి అదే తెప్పించి తాగాను. ఆ తర్వాత చాలా జరిగాయి అలాగా. బట్టలు, లిప్‌స్టిక్‌లు, తర్వాత ఫోన్‌లు ఇలా. మీకు ఈ ట్రెండ్ చాలా ఫెమిలియర్‌గా ఉంది గదా! మనందరం చేసాం ఈ పని. అదెలాగా అంటారా? 40 ఇయర్స్‌లో ఉన్నప్పుడు జనరల్‌గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాం. అంటే స్థలాలు, పొలాలు, భూములు, ఇళ్ళు. అందుకని ఏం చేస్తారు? ఒక నీట్‌గా టక్కేసుకొనున్న ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి, ఒక 60 ఏళ్లున్న సెలబ్రిటీని తీసుకొచ్చి, నేనిక్కడే కొన్నాను. ఇది నా గ్యారంటీ. ఇది సూపర్ అని చెప్తారు. మనం ఏం చేస్తాం? మనం కొంటాం. అంటే మనకు 40 ఏళ్లున్నా, 50 ఏళ్లున్నా మన నీడ్స్ మారుతున్నాయి. మనకి ఏం కావాలో, ఏ ఏజ్ గ్రూప్ కావాలో వాళ్ళకి తెలుసు. మనం ఎవరి మాట వింటామో కూడా వాళ్ళకి తెలుసు. అందుకనే వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని అంటారు. అంటే వీళ్ళ వల్ల మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాం. అది ఏ ఏజ్ అయినా అవుతామనమాట. మనల్ని వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరు. ఒక ప్రొడక్ట్ కొనిపించగలరు కాబట్టే బ్రాండ్స్ అంతంత డబ్బులిచ్చి వాళ్ళని తీసుకొచ్చి మనకి అడ్వర్టైజ్‌మెంట్లు ఇప్పిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకిలా అవుతుంది? 40 ఏళ్ళకి చాలా లాజిక్ డెవలప్ అయిపోయి ఉండాలి కదా మనకి. అయిపోతది. కానీ ఏంటంటే యాస్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఎప్పుడు కూడా పక్క వ్యక్తి ఎవరో ఒకళ్ళతో మనం కొంచెం అసోసియేట్ అయ్యి ఉంటాం. ఆళ్ళు సెలబ్రిటీలు అవ్వాల్సిన అవసరం లేదు. పక్కింటి ఆంటీతో మనం ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకోండి ఆవిడ ఏం చేస్తాం మనం అదే చేస్తాం. ఈ అసోసియేషన్ బేసిక్ హ్యూమన్ టెండెన్సీ. దాని మీద బట్టి ఇన్‌ఫ్లుయెన్సెస్ అన్నీ ఆధారపడి ఉంటాయి. అయితే ఈ ఇన్‌ఫ్లుయెన్సెస్ ప్రతి చోట ఉన్నాయి. మన ఫీడ్స్‌లో, ఫోన్స్‌లో, పిల్లలు చూసే రీల్స్‌లో, పాటల్లో అన్నిటిల్లోనూ ఉంటాయి. అసలు అడగాల్సిన ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటి అంటే వాళ్ళు మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారా లేదా అని గాదు. అసలు వాళ్ళు మనల్ని దేని వైపు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్న క్వెషన్ అడగాలి. అలాగే మన పిల్లలకి ఈ ట్రాప్‌లో ఎలా పడకూడదు. చూసింది చూసినట్టు వదిలేసి తర్వాత మన పని మనం ఎలా చేసుకోవాలన్న నేర్పించడం అన్నది యాస్ పేరెంట్స్ అండ్ టీచర్స్ మన మీదే ఉంటుంది. ఏంటి అంటే అసలు ఏం చేద్దాము? యుద్ధాలు చేద్దాం, లేకపోతే పిటిషన్‌లేసేద్దాం, లేకపోతే ఇంకేదో గొడవ చేసేద్దాం అని నేను అనడం లేదు. మనం ఏం చేయగలము అనంటే యాస్ పేరెంట్స్ అండ్ యాస్ టీచర్స్ ఆల్సో మనం పిల్లలకి కొన్ని నేర్పించొచ్చు. కొత్త కంటెంట్ అయితే రాకుండా మానదు. పిల్లలకి ఏం చేద్దాం? మనం ఏం చెప్దాం? ఇది వాళ్ళ బ్రెయిన్ దాకా ఎలా ఎళ్ళకుండా ఉంటది అన్న విషయం మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం. మీకు ఈ రీల్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే సేవ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఫెలో పేరెంట్స్‌కి ఇది షేర్ చేయండి. పార్ట్ 2 ఎప్పుడో కాదు ఒక గంటలో మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో, తప్పకుండా అది కూడా చూడండి.